ఫ్యాక్షనిజం నక్సలిజాన్ని తుదముట్టించిన పార్టీ టీడీపీ. గత 5 ఏళ్లు ఏపీలో అసలు శాంతి భద్రతలు లేవు. వైసీపీ హయాంలో ప్రజల ఆస్తులకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పేసి నిన్న మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అబద్ధ ప్రచారం మేడం, మరలా తిరిగి ప్రచారం చేస్తే అది నిజం అవుతుంది అనేటువంటి భావంతో వీళ్ళున్నారు. ఇక్కడ మనం ఒకటండి, ఆస్తులకు రక్షణ లేదనేది ఎక్కడి నుంచి వచ్చింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం నీతి ఆయోగ్ యొక్క సిఫార్సుల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. దానివల్ల రైతులకు టైటిల్ గ్యారంటీ, అట్లాగే ఎటువంటి సమస్యలు ఉండవు. దీనివల్ల 60% వివాదాలు పరిష్కారం అయిపోతాయి. కోర్టుల్లో కేసులు కానీ, రెవెన్యూ కోర్టుల్లో కేసులు కానీ, జాయింట్ కలెక్టర్ కోర్టుల్లో కేసులు కానీ, ఇవన్నీ కూడా వీగిపోతాయి అనేటువంటి ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి ఆ చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేస్తే దాన్ని అడాప్ట్ చేసుకోవడం తప్ప చెప్పండి? వీళ్ళు ఎన్డీఏలో భాగస్వాములు అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసేటప్పటికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద విష ప్రచారం చేశారు మేడం. ఎట్లా అంటే భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు, ఎట్లా తీసుకెళ్తారు? ఈ విషపూరితమైనటువంటి ప్రచారం వల్లనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. ఇప్పుడు శాసనాలు వీరబ్రహ్మం గారు చెప్పారు, మాకు తెలంగాణలో 1,73,000 సభ్యత్వాలు ఉన్నాయి. ఉపయోగం ఏంటి మేడం? ఆయన కాసాని జ్ఞానేశ్వరాన్ని బీసీ కార్డు తీసుకొచ్చి ఆయన్ని ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి రాష్ట్ర అధ్యక్షుని చేసి చేతులు ఎత్తేశారు కదా ఎన్నికలప్పుడు. తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతోటి వీళ్ళు జెండాలు పట్టుకొని గాంధీ భవన్కి వెళ్ళారు. ఎందుకంటే దరిద్రం ఏంటి? తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఇది. ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తీసుకొచ్చినటువంటి పార్టీని వీళ్ళు అపహాస్యం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళు తమ స్వార్థం కోసం వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ మరి చాలా బలంగా ఉంది, 1 కోటికి పైన సభ్యత్వాలు ఉన్నాయి అంటున్నారే, మరి ఎందుకు మీరు సింగిల్ గా పోటీ చేయలేదు? జనసేన కాళ్ళు ఎందుకు పట్టుకున్నారు? బీజేపీ కాళ్ళు ఎందుకు పట్టుకొని మీరు కలిసి పోటీ చేశారు అనేది కూడా మేము అడుగుతున్నాం. ఎందుకంటే 2014-19 కూడా మీరు కలిసి పోటీ చేసి తర్వాత 2 సంవత్సరాల కల్లా మీరు తెగతింపులు చేసుకొని ఒకరి మీద ఒకరు విషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసుకున్నారు కదా. మరి మీ సిద్ధాంతాలు ఎటువైపు వెళ్తున్నాయి, మీరు ఎటువైపు వెళ్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ మహానాడులో తీర్మానాలన్నీ పెద్ద బోగస్ మేడం. ఎందుకంటే నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఉన్నాను, 4.0 అని కూడా పెట్టుకున్నారు. 4వ దఫా ముఖ్యమంత్రి అయితే ఎంత నీకు క్లారిటీగా చెప్పినటువంటి హామీలన్నింటిని అమలు చేయాలి మేడం. ఇవాళ సూపర్ 6 మంగళం పాడారు. అసలు ₹1 కూడా మేము అప్పు చెయ్యము, ₹1 కూడా ట్యాక్స్ వేయమని చెప్పి 1,50,000 కోట్ల దాకా అప్పులు చేసి 1,50,000 కోట్లు ప్రజల మీద సంవత్సర కాలంలోనే పన్నుల రూపాయలు బాధారు మేడం. నేనేమంటున్నానంటే సంపద సృష్టిస్తామని చెప్పి హామీ ఇచ్చి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఉద్యోగాలు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి ఎక్కడా కూడా, అట్లాగే ఉద్యోగస్తులకు చూస్తే 12th PRC చైర్మన్ ని నియామకంలో జాప్యం కానీ, ఐఆర్ కానీ, అట్లాగే డిఆర్ఎస్ అరియర్స్ ఏదైతే 254 మంత్స్ ఉంటే వాటన్నిటిని కూడా మేము క్రోడీకరించి చేస్తామని చెప్పి ఎన్ని కూడా రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కూడా పెన్షన్ లో కూడా మేము మెరుగుదలగా మేము ఇస్తామని చెప్పి ఏది ఇవ్వాల. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలన్నిటి కూడా చేతల్లో కనిపించట్లా. ఈరోజు ఉపాధి హామీ కూలీలు 4 నెలలుగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే వారం వారి వచ్చేటటువంటి మొత్తము కూలీ మొత్తం కూడా ఈరోజు అందట్లా. ఉపాధి హామీ సిబ్బంది అంతా కూడా నైరాశ్యంలో ఉన్నారు. ఎందుకంటే ఇది బేసిక్ స్ట్రక్చర్ మేడం ఉపాధి హామీ అనేది. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్జీఎస్ యాక్ట్ కింద దాన్ని ఏదైతే పేద ప్రజలకు కనీస భృతి కల్పించాలని చేసిన దానికి కూడా వీళ్ళు దాన్ని మరచి ఈ రోజు మహానాడులో డప్పులు కొట్టుకుంటున్నారంటే ఇంతకంటే ఆక్షేపణీయం మరొకటి కాదు. నేనేమన్నానంటే సూపర్ 6 సమాధానం చెప్పాలి. 114, 117 హామీలు మేము అది తీర్చామని లోకేష్ గారు అబద్ధాలు చెప్తున్నారు మహానాడు వేదికగా. ఎక్కడ మేడం ఏ హామీని తీర్చారు చెప్పమనండి లోకేష్ గారిని. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వానికి ఒత్తాసు కూటమి ఇచ్చిన సూపర్ 6 హామీలు కానీ ఏవి కూడా అమలు కావట్లేదు అంటారా రామారావు గారు? పేర్లు ఇప్పుడు ఏంటి, కూటమి ఇచ్చిన ఏ హామీలు కూడా అమలు కావట్లేదా? ఏది అమలు కాకుండానే మహానాడుకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందా? అంతమంది ప్రజలు తరలి వచ్చారా? అసలు ఆయనే అన్నాడు ఇన్ని ఏళ్ల మహానాడుల్లో నేను అసలు ఏ మహానాడు ఇంత గొప్పగా చూడలేదు, ఈ మహానాడు చాలా బాగుంది, లీడర్షిప్ క్వాలిటీస్ బాగున్నాయని ఎందుకంటారు? ఇక్కడ ఒకటండి, అధికార పార్టీ చేసేటటువంటి కార్యక్రమానికి మనం చూసాం కదా. నిన్న చాలా మంది ఉద్యోగస్తులు ఆ జిల్లా డిఎంహెచ్ఓ కూడా ఆ మహానాడు ట్యాగ్ పార్టీ ట్యాగ్ వేసుకొని ఎట్లా పాల్గొంటాడంటే అధికార యంత్రాంగము ఉపాధి హామీ కూలీలను, లేకపోతే ఈ డ్వాక్రా మహిళలను, లేకపోతే మరొక విభాగంలో పనిచేసేటటువంటి వ్యక్తులను తరలించేటటువంటి సాంప్రదాయం ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి విధానం మనకి కనిపిస్తుంది కదా మేడం.
అధికార పార్టీ అన్నప్పుడు జన సమీకరణ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. రైట్. ఎందుకంటే డ్వాక్రా గ్రూపులు మహిళలను కానీ, ఉపాధి హామీ కూలీలు కానీ, ఇంకా రకరకాల భవన నిర్మాణ కార్మిక రంగం నుంచి కానీ ఇది తీసుకొస్తారు. దాని జనాన్ని మనం చూసి కాదు, మనం ఏం చేసామనేది 117 హామీల్లో ఎక్కడ మీరు 117 హామీలని మీరు నెరవేర్చారు అనేది, ఇది ఇంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా ఉందా చెప్పండి. ఇప్పుడు సూపర్ 6 లో ఏదో కొంత గ్యాస్ సిలిండర్లకి ఒక 2వ దఫా వేస్తామన్నారు. అది కూడా ఉన్నటువంటిది ఆ అర్హులైనటువంటి వాళ్ళలో సగానికి పైగా మళ్ళీ తొలగించారు. అట్లా పెన్షన్లు లక్షలాది పెన్షన్లు తొలగించారు. వికలాంగులను అయితే హాస్పిటల్ చుట్టూ తిప్పుతున్నారు. ఎంతమంది అండి తోపుడు బండ్లని ఇబ్బంది పెడుతున్నారు. అట్లాగే మనం చూస్తున్నాం పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కానీ చిన్న చిన్న వాహనదారులను, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలని ఇబ్బంది పెట్టి ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. ఇటువంటి కూడా ఓకే, మీరు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక 15 నెలల కాలంలోనే మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు, మీరు ఇచ్చిన పనులన్నీ చేసేసారా? పోనీ మీరు చెప్పండి. ఖచ్చితంగా మేడం, మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుంచి మొదటి నెలలోనే మేము మొదలుపెట్టి ఏదైతే మనం అమ్మఒడి కార్యక్రమం కానీ తీసుకున్నాం. ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేటు పాఠశాలలో చదివేటటువంటి విద్యార్థుల యొక్క తల్లి కుటుంబానికి కూడా మేము బెనిఫిట్ వచ్చేటట్లుగా చేసాం. అట్లా చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీని ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కానీ, ఆరోగ్యశ్రీ అంశంలో అప్పటికే బకాయిలుండి హాస్పిటల్స్ ధర్నా చేస్తుంటే వాటన్నిటిని కూడా చెల్లింపులు మేము మొదలుపెట్టి తీసుకొచ్చాం కదా మేడం. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ 90% క్యాలెండర్ వైజ్ గా, డేట్ వైజ్ గా అమలు చేసినటువంటి ఘనత ఈ భారతదేశ రాజకీయ చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.